ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఉగాది సందర్భంగా ఏర్పాటు చేయడానికి నూతన భవనాన్ని కట్టి సిద్ధంగా ఉంచారు. అయితే పూర్తయిన అన్నా క్యాంటీన్ భవనంలో దాతలు ముందుకు వచ్చి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం విశేషం. దరిమిల అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు ఒక దాత చొప్పున అన్నా క్యాంటీన్లో జరిగే ఖర్చును విరాళంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉండిలో అన్నా క్యాంటీన్ పార్కు వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తిక నాగరాజు ప్రారంభించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేసిన దాత ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్ ఉండి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు యాడవల్లి వెంకటేశ్వరరావును సత్కరించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ అన్నదానం ఏర్పాటు చేయడం శుభపరిణామని, ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదేశానుసారం దాతలు ముందుకొచ్చి సుమారు 35 రోజుల నుంచి ఏర్పాటు చేస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా అనేక మంది దాతలు ముందుకు రావాలని జుత్తిక నాగరాజు కోరారు. 100 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉండి మండలంలో ఉన్న మరి ఏదైతే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న ఇక్కడ కార్మికులకు కానీ అలాగే ఇక్కడున్న ఆశ్రమం ఉన్న ఇబ్బంది పడే వారికి అందరూ కూడా 400 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఉండి శాసించిన రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నడుపుతున్నారు. అలాగే ఈ యొక్క మండల పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యి ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరిమేరకు నాగరాజు గారు కానివ్వండి, అలాగే మా మండల అధ్యక్షులు యాడవల్లి వెంకటేశ్వరరావు గారు, కరిమేరకు శ్రీనివాస్ గారు, వాళ్ళ కాగిత బుజ్జి గారు, అలాగే ఉండి మండల టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారు, హరి గారు, అలాగే మన అప్పారావు గారు ప్రతిరోజు కూడా మరి ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు దాతలు ఎవరైనప్పుడు కూడా కూటమి నాయకులు ప్రతిరోజు కూడా అటెండ్